పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు ఢీకొని 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు. సీసీఐ మిల్లర్ల మధ్య వివాదం ముగియకపోవడంపై ప్రభుత్వ వర్గాలతో పాటు రైతుల్లో నెలకొన్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపించాలంటూ లేఖలో రాసినట్టు సమాచారం. బాసన సరస్వతి ఆలయం బయట ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగమ్మ. దీంతో ఆలయ పరిసరాల్లోకి చేరుతున్న వరద నీరు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను దాటి 13.100 మీటర్ల నీటి మట్టం నమోదు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. దుర్గమ్మ దయతో సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామంటూ వెల్లడి. ప్రాజెక్టులన్నీ జలకళ్ల సంతరించుకున్నాయని, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ హర్షం వ్యక్తం. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు. తాజాగా ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చిన అధికారులు. నల్లమల సాగర్ జలాశయం స్థిరీకరణకు నీళ్లివ్వడంతో పాటు సోమశిల జలాశయానికి నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన.